నగర శివారు, కందుకూరు, కడ్తాల్, యాచారం తదితర గ్రామాల పరిధిలో సుమారు 20,000 ఎకరాల్లో నిర్మించి తలపెట్టిన ఫార్మా సిటీని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడంతో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఫార్మా సిటీని ప్రతిపాదిత ప్రాంతంలో కాకుండా నగరానికి మరింత దగ్గరగా నిర్మిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు భూములు కోల్పోయిన రైతులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫార్మా రంగ కంపెనీల యజమానులు మాత్రం పెదవి వీరుస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ఫార్మా సిటీ లాంటి మెగా ప్రాజెక్ట్ ను నగరానికి దూరంగా ఉంచడమే మంచిదని పర్యావరణ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే దీనిపై గత ప్రభుత్వం ఖర్చు చేసిన సుమారు 2,000 కోట్ల రూపాయల సొమ్ము మాట ఏంటని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. భాగ్యనగర్ ఇప్పటికీ ఫార్మా నగరానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. షామీర్పేట్లోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా అనేక కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుమారు 19,333 ఎకరాల్లో 64,000 కోట్ల పెట్టుబడులతో ఫార్మా సిటీ నిర్మాణానికి గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. సుమారు 5.6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. దీనికే కందుకూరు పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల నుంచి భూసేకరణ మొదలుపెట్టింది. అక్కడ ఇప్పటికే 9,133 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా మరో 10,200 ఎకరాలను రైతుల నుంచి సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే రైతుల నుంచి సుమారు 4,000 ఎకరాలను తీసేసుకుంది. ఎకరం 1 కోటి నుంచి 3 కోట్ల రూపాయలు పలికే భూములకు కేవలం 16 లక్షల రూపాయలను మాత్రమే ఇవ్వడంతో అనేక మంది కోర్టుకు ఎక్కారు. దీనిపై పలు కోర్టుల్లో వివాదాలు కూడా నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారమే భూములు తీసుకోవాలని, పరిహారం చెల్లించాలని హైకోర్టు సైతం తీర్పు చెప్పింది. ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి సేకరించిన భూమిని కలిపితే సుమారు 13,000 ఎకరాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రతిపాదిత ఫార్మా సిటీకి కిలోమీటర్ వరకు బఫర్ జోన్ గా ప్రకటించిన తెలంగాణ గత ప్రభుత్వం నిర్మాణాలపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. దీంతో ఫార్మా సిటీ వస్తుందని భూములు కొన్నవారు సైతం నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుప్పకూలింది. ఇలా ఫార్మా సిటీ చుట్టూ అనేక వాదనలు, వివాదాలు ముసురుకున్నాయి. తమ గ్రామాలు కాలుష్య కాసరాలుగా మారుతున్నాయంటే స్థానికులు సైతం పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీ తరపునకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఫార్మా సిటీ రద్దు ప్రకటన వెలువడింది. అయితే ఫార్మా సిటీకి బదులు అక్కడ మెగా టౌన్షిప్ కడతామని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతుంది. ప్రభుత్వం భూములు 9,133 ఎకరాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రైతుల నుంచి సేకరించిన సుమారు 4,000 భూములను తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంది. మొత్తం మీద హైదరాబాద్ నగర శివార్లో ఫార్మా సిటీ నిర్మాణం కథ కంచికి చేరడంతో దాని చుట్టూ అల్లుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం సందిగ్ధతలో పడిందనే చెప్పవచ్చు.